సమస్యల పరిష్కారం కోసం ఉద్యోగులు పోరుబాటు పట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాల్లో నల్ల బ్యాడ్జీలతో విధులకు హాజరయ్యారు. ప్రభుత్వం స్పందించకపోతే డిసెంబర్ 10 నుంచి రెండో దశ ఉద్యమం ప్రారంభిస్తామని ఉద్యోగ సంఘాల నేతలు హెచ్చరిస్తున్నారు. ఏడాది కాలంగా తమ సమస్యలను జగన్ ప్రభుత్వం పెడచెవిన పెట్టిందని ఉద్యోగ సంఘాలు రాష్ట్ర వ్యాప్తంగా నల్ల బ్యాడ్జీలతో నిరసనలకు దిగాయి. అమరావతి జేఏసీ, ఏపీ ఎన్జీఓ జేఏసీ ఆధ్వర్యంలో 3 రోజుల పాటు నల్ల బ్యాడ్జీలతో విధులకు హాజరు కానున్నారు. డిసెంబర్ 10 నుంచి భోజన విరామ సమయంలో ఆందోళనకు దిగనున్నారు. నిరసనలో భాగంగా రాయలసీమలో అమరావతి జేఏసీ నేత బొప్పరాజు వెంకటేశ్వర్లు, ఉత్తరాంధ్రలో ఎన్జీఓ జేఏసీ నేత బండి శ్రీనివాస్, ఏపీటీఎఫ్ నేత పాండురంగ ప్రసాద్ శ్రీకాకుళం జిల్లాలో పర్యటించారు. సమస్యల పరిష్కారం కోసం ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఉద్యోగ సంఘాల నేతలు తేల్చి చెప్పారు. ప్రభుత్వం స్పందించి మా యొక్క 71 డిమాండ్ల మీద చర్చలు జరిపి మాతో అగ్రిమెంట్ కుదుర్చుకునే పక్షంలో మా యొక్క రెండవ ఫేజ్ ఉద్యమం అనేది తీవ్ర రూపం దాలుస్తుంది. ఏదో ఒక ప్రాంతీయ సదస్సులో ఇరు జేఏసీల నాయకత్వం కూర్చొని సెకండ్ ఫేజ్లో ఉండేటువంటి తీవ్ర రూపం దాల్చేటువంటి ఉద్యమాన్ని ఆ రోజు ప్రకటించడం కూడా జరుగుతుంది. రాష్ట్రంలో గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ప్రభుత్వ ఉద్యోగులంతా నల్ల బ్యాడ్జీలతో విధులకు హాజరయ్యారు. కానీ ప్రభుత్వం నుంచి మాత్రం ఎలాంటి స్పందన రాలేదు. పీఆర్సీపై పదవి విప్పకపోవడం, బకాయిలపై ప్రకటన చేయకపోవడం, రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్ ఇవ్వకపోవడం, ఇతర బెనిఫిట్స్ రిలీజ్ చేయకపోవడం, చివరకు పాఠశాలల్లో మరుగుదొడ్లు కూడా కడిగించే బాధ్యత ఉపాధ్యాయులకు అప్పగించడంపై తీవ్ర వ్యతిరేకత నెలకొంది. జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లో ప్రియారిటీ రిపోర్ట్ ఇవ్వకుండా ఉండటం వల్ల ఆర్థికేతరమైనటువంటి డిమాండ్లు సాధనలో ప్రభుత్వం అలసత్వం వహించడం వల్ల గత్యంతరం లేనటువంటి పరిస్థితుల్లో మాత్రమే ఈ ఉద్యమంలోకి రావడం జరిగింది. తండ్రి మీద బిడ్డలు అలిగాం కాబట్టి తండ్రి కనికరించాలా, బిడ్డలను ఓదార్చుకోవాలా. రేపు తండ్రితో హాయిబాయిగా తిరిగేది కూడా ఈ బిడ్డలే, ఈ ప్రభుత్వ ఉద్యోగులే. పీఆర్సీని ప్రకటించేందుకు ప్రభుత్వం సుముఖంగా ఉందని ప్రభుత్వ సలహాదారు చంద్రశేఖర్ రెడ్డి చెప్పారు. వారం రోజుల్లో ఇంప్లిమెంట్ చేసేందుకు ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారని తెలిపారు. మరి అందరూ పీఆర్సీని ఇంప్లిమెంట్ చేయమని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నారు. ఈ విషయాన్ని కూడా మరి ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి నేను తీసుకెళ్లడం జరిగింది. ప్రభుత్వం చాలా సానుకూలంగా ఉంది. మరి 11th పీఆర్సీని త్వరలో ఇంప్లిమెంట్ చేయడానికి మరి అధికారులు అయితేనేంటి, అదేవిధంగా ముఖ్యమంత్రి గారు కూడా సుముఖంగా ఉన్నారు. వారం రోజులలో ఆ యొక్క పీఆర్సీని 11th పీఆర్సీని మరి ఇంప్లిమెంట్ చేయడానికి కూడా మరి ముఖ్యమంత్రి గారు కూడా అంగీకరించి దానికి తదనుగుణంగా మరి అధికారులను కూడా ఆదేశించడం జరిగింది. ఆ పని నడుస్తూ ఉంది. ప్రభుత్వం తమ సమస్యలను స్పష్టంగా ప్రకటించకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఉద్యోగ సంఘాలు స్పష్టం చేశాయి. వివిధ రూపాల్లో నిరసనలకు పిలుపునిచ్చాయి. పది జాతీయ బ్యాంకుల నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 57,479 కోట్లు అప్పు చేసింది. ఏపీలో 40 ప్రభుత్వ కార్పొరేషన్లు, కంపెనీలకు జాతీయ బ్యాంకులు నేరుగా రుణాలను మంజూరు చేశాయి. ఈ అప్పులు, వాటిపై వడ్డీ చెల్లింపు బాధ్యత కార్పొరేషన్లు, కంపెనీలదేనని కేంద్రం స్పష్టం చేసింది. రాజ్యసభలో టీడీపీ ఎంపీ కనకమేడల ప్రశ్నకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి భగవత్ కరాడ్ సమాధానమిచ్చారు. రెండు 2019 నుంచి 2021 నవంబర్ వరకు బ్యాంకులు ఈ రుణాలను మంజూరు చేశాయి. అత్యధికంగా భారతీయ స్టేట్ బ్యాంక్ నుంచి 11,937 కోట్లను 9 సంస్థలు రుణంగా పొందాయి. బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి 5 కంపెనీలు, కార్పొరేషన్లకు 10,865 కోట్లు, బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి 3 సంస్థలకు 7,000 కోట్లు, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర నుంచి 4 సంస్థలకు 2,970 కోట్లు రుణాలుగా అందాయి. కెనరా బ్యాంకు నుంచి 4,099 కోట్లు, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ నుంచి 750 కోట్లు, ఇండియన్ బ్యాంక్ నుంచి 5,500 కోట్లు, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ నుంచి 1,750 కోట్లు, పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి 5,633 కోట్లు, యూనియన్ బ్యాంక్ నుంచి 6,975 కోట్లు రుణాలు మంజూరైనట్టు కేంద్రం వెల్లడించింది. కరోనా ఫస్ట్ అండ్ సెకండ్ వేవ్లతో వేల కోట్ల ఆదాయం కోల్పోయామని బ్యాంకర్లకు సీఎం జగన్ ఏకరువు పెట్టారు. క్యాంప్ ఆఫీసులో బ్యాంకర్లతో సమావేశమైన ఆయన
ఏపీ ఆర్థిక స్థితిని వివరించారు. మరిన్ని రుణాలను ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. తాడేపల్లి క్యాంప్ ఆఫీసులో బ్యాంకర్లతో ఏపీ సీఎం జగన్ సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి ఎలా దిగజారిందో వివరించారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా కోవిడ్ దెబ్బకొట్టిందని, ఇప్పుడు ఒమైక్రాన్ వేరియంట్ రూపంలో వస్తున్న ముప్పు మరోసారి ఆర్థిక వ్యవస్థ దెబ్బతీస్తుందని అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రుణ పరిమితి పెంచాలని గట్టిగా కోరలేని పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చిందన్నారు. కరోనాతో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ ఛిద్రమైందన్న జగన్ ఆదాయం భారీగా తగ్గిందని బ్యాంకర్లకు తెలిపారు. ఇప్పటివరకు బ్యాంకింగ్ రంగం సహకారంతోనే గట్టెక్కామని చెప్పుకొచ్చారు. వ్యవసాయం, గృహ నిర్మాణం, స్వయం సహాయక బృందాలకు మరిన్ని రుణాలిచ్చి ప్రోత్సహించాలని కోరారు. పదహారు మెడికల్ కాలేజీలు నిర్మించాలనుకున్న తమకు నాబార్డ్ 3,200 కోట్ల రుణం ఇస్తామని చెప్పిందని, ఇంకా 9,000 కోట్ల రుణం కావాలని బ్యాంకర్లను జగన్ కోరారు. గ్రామ సచివాలయాల్లో, ఆర్బీకేల్లో ఏటీఎంలు పెడితే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ ఊపందుకుంటుందని బ్యాంకర్ల దృష్టికి తీసుకెళ్లారు. కొన్ని చోట్ల పైలట్ ప్రాజెక్టుగా ఏటీఎంలు ఏర్పాటు చేశామని వారు చెప్పుకొచ్చారు. Form a community which needs support from the bankers because they are the like potential victims of money lenders. Because they go to money lenders and very usurious rates are charged. I think banks have to reach out, and at the same time you also mentioned the SSG and other areas because there is a huge government support and or the NPAs are less than 1%. I think there is a opportunity for bankers to relook at the interest rate charge. So, like anyway, SLBC will relook at it and send the recommendations. Yes, sir, you have a like you have really pushed it with the bankers, and I think we all banker friends will come together to provide funding at a very, very reasonable cost to all these SHG members. రాష్ట్రంలో 2,70,000 మంది వాలంటీర్లు ఉన్నారన్న ముఖ్యమంత్రి ప్రతి 50 ఏళ్లకు ఒక వాలంటీర్ను నియమించడం జరిగిందన్నారు. 15,000 గ్రామ, వార్డు సచివాలయాల్లో 1,30,000 వాలంటీర్లు స్థానికంగా అందుబాటులో ఉన్నారని తెలిపారు. నిరర్ధక ఆస్తులను తగ్గించడంలో బ్యాంకులకు సహకరిస్తారని జగన్ బ్యాంకర్లకు చెప్పారు. వైసీపీ సర్కార్ మరో తలతెక్క నిర్ణయం తీసుకుంది. ఖజానా నింపుకునేందుకు అడ్డదిడ్డమైన జీవోలు తెస్తోంది. పట్టణ ప్రాంత లేఅవుట్లలో 5% భూమి అదనంగా ప్రభుత్వానికి ఇవ్వాలన్న నిర్ణయంపై సర్వత్రా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అడ్డదిడ్డమైన నిర్ణయాలతో ఓవైపు రియల్ ఎస్టేట్ రంగాన్ని, మరోవైపు ప్రజలపైన ఆర్థిక భారం వేస్తోంది. ఏపీ ప్రభుత్వ చర్యలు ఊహాతీతంగా కనిపిస్తున్నాయి. ఓటీఎస్ అంటూ పట్టాల విషయంలో తీసుకొచ్చిన ప్రయోగంపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసన వ్యక్తమవుతోంది. ఇదిలా ఉండగానే ఇప్పుడు అర్బన్ ప్రాంత రియల్ ఎస్టేట్ మరింత కుదేలయ్యేలా మరో నిర్ణయం తీసుకుంది. మున్సిపాలిటీల పరిధిలో వేసే లేఅవుట్లలో ఉన్నదానికి అదనంగా 5% ప్రభుత్వానికి ఇవ్వాలని కొత్త జీవో తెచ్చింది. ఎలాంటి చర్చ లేకుండా, అభిప్రాయ సేకరణ చేయకుండా ఈ హఠాత్ నిర్ణయం రియల్ ఎస్టేట్ రంగంలో తీవ్ర కలకలం రేపింది. మూలిగే నక్కలా ఉన్న రియల్ రంగం మరింత కుదేలవుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరి జగనన్న గారి ఈ బాదుడే కార్యక్రమంలో కొత్తగా మన ముందుకొచ్చినటువంటి బాదుడు ఏంటంటే లేఅవుట్ బాదుడు. ఇవాళ జగనన్న గారి బాదుడు కార్యక్రమం ఏదైతే ఇప్పుడు కొత్తగా మన ముందుకు తీసుకొచ్చారో, లేటెస్ట్ బాదుడు ఎంతయ్యా అంటే 2,500 కోట్లు. నేను లోయెస్ట్ వేసా. చాలా చోట్ల 10,000 ఉంటుంది, 15,000 ఉంటుంది, 20,000, 30,000 కూడా ఉన్నాయి గవర్నమెంట్ వాల్యూస్. నేను లోయెస్ట్ అతి తక్కువగా వేస్తేనే 2,500 కోట్ల రూపాయల భారం. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఏపీలో రియల్ ఎస్టేట్ రంగం దెబ్బతింది. 25% కంటే తక్కువ పూర్తయిన అన్ని ప్రాజెక్టులను జగన్ నిలిపివేశారు. పోర్టులు, ఎయిర్పోర్టుల నుంచి రాజధాని వరకు పెద్ద పెద్ద ప్రాజెక్టులను పెండింగ్ లో పెట్టేశారు. అవినీతి ఆరోపణలు, లోపాలు అంటూ ప్రధాన ప్రాజెక్టుల్లో తీవ్ర జాప్యం చేశారు. దీంతో రియల్ రంగం తీవ్ర సంక్షోభాన్ని చూసింది. ఇప్పుడు ప్రభుత్వ కొత్త నిబంధనతో లేఅవుట్లలో దాదాపు 42 నుంచి 45% భూమిని వసతులకు, రోడ్లకు కేటాయించాలి. ఈ నిర్ణయంతో భూముల ధరలు పెరిగి ఆ ఎఫెక్ట్ ప్లాట్లు కొనుగోలు చేసే ప్రజలపై పడనుంది. పెరిగిన రేట్లతో జనం వెనక్కి తగ్గితే అది మళ్లీ రియల్ రంగంపై పడనుంది. ఇప్పటికే అటు ఇటుగా ఉన్న రియల్ రంగంలో ప్రభుత్వ నిర్ణయంపై బిల్డర్లు, రియల్ వ్యాపారుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. లేఅవుట్లో అదనంగా 5% ఓపెన్ స్పేస్ గవర్నమెంట్కి ఇవ్వటం వల్ల మధ్యతరగతి ప్రజల మీద విపరీతమైన భారం పడే అవకాశం ఉంది.
కాబట్టి ఈ సందర్భంలో ఇది సముచితం కాదనేది మా అందరి అభిప్రాయం. కాబట్టి గవర్నమెంట్ దీని మీద పునరాలోచన చేసి ఇప్పటికే మనం రోడ్ల రూపంలో కానీ లేకపోతే ఓపెన్ స్పేస్ రూపంలో కానీ 40 నుంచి 45% వరకు కూడా మనం లేఅవుట్స్లో వదలడం జరుగుతుంది. ఇది కూడా వదిలినట్లయితే కనుక వచ్చే ఏదైతే ఏరియా ఈల్డింగ్ ఏరియా ఉంటుందో మనకు బాగా తగ్గిపోయి దాని మీద ఆటోమేటిక్గా ఆ బర్డెన్ అనేది మళ్ళీ కస్టమర్ మీదే వేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ప్రభుత్వం దీని మీద పునరాలోచన చేసి ఏదైతే జీవో ఇచ్చున్నారో 5% ఓపెన్ స్పేస్ గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేయాలనే నిబంధన ఏదైతే తీసుకొచ్చారో దాన్ని రద్దు చేయవలసిందిగా గవర్నమెంట్ రిక్వెస్ట్ చేస్తాం. మరోవైపు ప్రతి లేఅవుట్ లో 5% జగనన్న కాలనీలకు ఇవ్వాలనే నిర్ణయం కూడా వివాదాస్పదమయ్యే అవకాశం కనిపిస్తోంది. ఖరీదైన లేఅవుట్లలో ఎక్కువ ఫెసిలిటీలు ఇస్తారు. పట్టణ ప్రాంతాల్లో 5% భూమి అదనంగా ప్రభుత్వానికి ఇవ్వడం అంటే రియల్ వ్యాపారులు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంది. లేఅవుట్ల నుంచి ఆదాయం పొందడం కోసమే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రభుత్వం తీసుకున్న ఈ ఆకస్మిక నిర్ణయంతో అటు వ్యాపారులు ఇటు కొనుగోలుదారులపైన భారం పడనుంది. బులెటిన్లో కాసేపు విరామం తీసుకుందాం. అప్డేట్స్ కొనసాగుతాయి, చూస్తూనే ఉండండి. ఏబిఎన్ విచారణకు సిద్ధమయ్యారు. స్థానిక నాయకత్వంపై వచ్చిన ఆరోపణలను సీరియస్గా తీసుకున్న అధినేత కఠిన నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. కుప్పం మున్సిపల్స్ లో ఎదురైన ఓటమిపై టీడీపీ అధినేత చంద్రబాబు బుధవారం సమీక్షించనున్నారు. వాస్తవానికి కుప్పం చంద్రబాబు కంచుకోట. గత 30 ఏళ్లుగా ఆయన అక్కడి నుంచే ఎమ్మెల్యేగా గెలుస్తున్నారు. అయితే 2019 ఎన్నికల్లో మెజార్టీ తగ్గడం, మొన్న జరిగిన మున్సిపల్స్ లో దారుణ ఓటమితో రాష్ట్ర వ్యాప్తంగా కుప్పంపై చర్చ జరిగింది. కుప్పం ఓటమితో స్థానిక నాయకత్వంపై అధినేతకు ఫిర్యాదులు, నివేదికలు అందాయి. గత నెలలో జరిగిన మినీ మున్సిపల్స్ లో చాలా చోట్ల టీడీపీ గట్టి పోటీ ఇచ్చింది. కష్టం అనుకున్న చోట కూడా తెలుగు తమ్ముళ్లు ఓట్లు, సీట్లు సాధించారు. అయితే అధినేత చంద్రబాబు సొంత నియోజకవర్గం ఫలితం మాత్రం పార్టీ నేతలను, శ్రేణులను తీవ్ర నిరాశలో పడేసింది. కుప్పం గెలుపులో అధికార పార్టీ పన్నిన పన్నాగాలు, ఎత్తులు, చేసిన ఖర్చు తీవ్ర ప్రభావం చూపాయనేది టీడీపీ స్థానిక నేతల మాట. అయితే ఓటమిలో స్థానిక నాయకత్వం పాత్రపై కార్యకర్తల్లో కూడా చర్చ జరిగింది. కుప్పంలో పార్టీ ప్రతినిధులుగా, చంద్రబాబు ప్రతినిధులుగా ఉన్న నేతల తీరుపై చాలా కాలంగా విమర్శలు ఉన్నాయి. ఎన్నికల ముందు నుంచి వీరిపై ఫిర్యాదులు ఉన్నాయి. గత ఎన్నికల్లో రాష్ట్రంలో టీడీపీ ఓటమి ఒకెత్తైతే స్వయంగా కుప్పంలో మెజార్టీ తగ్గడం వంటి అంశాలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. అయితే అధినేత కుప్పం టీడీపీ ప్రక్షాళనపై పెద్దగా దృష్టి పెట్టలేదు. కానీ తాజాగా వచ్చిన మున్సిపల్ ఫలితాల్లో అధినేత తీసుకోవాల్సిన కఠిన నిర్ణయాలపై చర్చ జరుగుతోంది. ఓటమిని కేవలం అధికార పార్టీ దౌర్జన్యాలు, డబ్బు పంపిణీకే పరిమితం చేయకుండా పార్టీలో జరిగిన, జరుగుతోన్న నష్టాన్ని కూడా చర్చించాలనే అభిప్రాయం ఉంది. దీనిపై వచ్చిన ఫీడ్బ్యాక్ ఆధారంగా చంద్రబాబు సైతం ఇప్పుడు కుప్పంపై ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. కుప్పంలో జరిగిన మున్సిపల్స్ లో 25 వార్డులకు 6 వార్డుల్లో మాత్రమే టీడీపీ గెలిచింది. కుప్పం నియోజకవర్గానికి సంబంధించి పార్టీలో సమూల మార్పులు చేయాలని కార్యకర్తలు కోరుకుంటున్నారు. సమీక్షా సమావేశంలో మున్సిపల్ ఎన్నికల్లో గెలిచినా, ఓడినా అభ్యర్థులతో పాటు ముఖ్య నాయకులకు చంద్రబాబు దిశానిర్దేశం చేయనున్నారు. నియోజకవర్గంలో పార్టీ ప్రక్షాళనకు చర్యలు తీసుకోనున్నారు. మరోవైపు నియోజకవర్గ ఇన్ఛార్జి బాధ్యతల్ని టీడీపీ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా పోటీ చేసిన త్రిలోక్కు అప్పగించే అవకాశం ఉంది. తెలంగాణ వరి ధాన్యం కొనుగోళ్ల అంశం పార్లమెంట్లో ప్రకంపనలు సృష్టించింది. ధాన్యం కొనుగోళ్ల అంశంలో కేంద్రం వైఖరిని నిరసిస్తూ పార్లమెంట్ శీతాకాల సమావేశాలను బహిష్కరిస్తున్నట్లు టీఆర్ఎస్ ఎంపీ కేశవరావు చెప్పారు. అయితే 27,000 కోట్ల రూపాయలు వెచ్చించి ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నప్పటికీ కేసీఆర్ ప్రభుత్వం తమపై బురద జల్లుతోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. ఇక కేసుల నుంచి తప్పించుకోవడం కోసం బీజేపీతో టీఆర్ఎస్ లాలూచీ పడిందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి విమర్శించారు. మాకు మోడీ చెప్పడమే కాదు, మోడీకి మేము పూర్తిగా డిటర్మిన్గా, కాంక్రీట్గా యాంటీగా ఉన్నాము. అది యాంటీ ఫార్మర్ గవర్నమెంట్ నమ్ముతా ఉన్నాము. అది ప్రజల మాటలు వినదని నమ్ముతా ఉన్నాము. దీంతో ప్రజాస్వామ్యానికే నష్టమవుతుంది నమ్ముతున్నాము.
हमारा नारा మోడీ జానా ఆజ్ సే హమారా నారా హై మోడీ సర్కార్ జానా హై ఇది మా నారా అప్పటికి నీకు ఎవరో ఒక ఎంపీ చెప్పిండు అంటే మీరు పెట్టుకోండి ఈ ప్రభుత్వం టోటల్లీ ఆటోక్రాటిక్ ప్రభుత్వం ఫ్యాసిస్ట్ ప్రభుత్వం కాబట్టి తప్పక అపోజ్ చేస్తాం కానీ ఏదైనా సపోజ్ ఒక ఇష్యూ ఉంది నేషన్కి లాభమైన ఒక ఇష్యూ పాస్ అయిందనుకో యూ డోంట్ థింక్ వీ పిచ్చిగా వచ్చి డాన్స్ చేయం మేము బయటికి వీ విల్ సపోర్ట్ ఇఫ్ ఇట్ ఈస్ హెల్పింగ్ ద నేషన్ కానీ మాకు తెలిసినంత మటుకు ఈ ప్రభుత్వం మోడీ పర్టికులర్గా ఈయన యాంటీ పీపుల్ డెఫినెట్లీ వీఆర్ అపోజ్ టు బీజేపీ. చలో ఈరోజు కేంద్ర ప్రభుత్వము సుమారు 27,000 కోట్లు గత సంవత్సరం ఖర్చు పెట్టింది. 3,400 కోట్ల నుంచి 27,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వము ఈ యొక్క బియ్యం కొనుగోలులో ఖర్చు పెట్టినటువంటి చరిత్ర మాది రైతు వ్యతిరేక ప్రభుత్వం అని, ఈ ప్రభుత్వం పనికిరాదని, ఈ ప్రభుత్వం పాకిస్తాన్ కంటే అధ్వానమని, ఈ ప్రభుత్వం బంగ్లాదేశ్ కంటే అధ్వానమని అనేక రకాల తిట్లు కేసీఆర్ గారు తిట్టారు ప్రభుత్వాన్ని. శాపనార్థాలు పెట్టాడు. ఈ ప్రభుత్వం పోవాలని శాపనార్థాలు పెట్టాడు. ఫ్లోర్లో కిసాన్ బచావో అంటుంటే చాలా మంది కేసీఆర్ బచావో అన్నట్టు నినాదాలు ఇచ్చినట్టుంది. అది కిసాన్ బచావో అన్నది లేదు, కేసీఆర్ బచావో అనే నినాదంగా కనిపిస్తూ ఉంది. కాబట్టి రైతులకు అండగా భారతీయ జనతా పార్టీ ఉంది. నేను తెలంగాణ రైతులకు మరొకసారి మనం చేస్తాను, టీఆర్ఎస్ ప్రభుత్వము కావాలని ఒక తప్పుడు ప్రచారం చేస్తూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం వ్యక్తుల మధ్యల అవగాహనలో భాగంగానే ఈడీ నోటీసుల నుంచి కేటీఆర్ ను తప్పించడానికి బీజేపీ సహకరిస్తుంది. కాబట్టి పార్లమెంటు సజావుగా నడపడానికి టీఆర్ఎస్ సహకరిస్తుంది. ఇన్నాళ్ళు టీఆర్ఎస్ కేసీఆర్ రైతులను వడ్లను ఈ అన్నిటిని అడ్డం పెట్టుకొని వాళ్ళకు కావాల్సిన కార్యాలను సాధించుకున్నారు. ఇది దుర్మార్గమైన అనాగరికమైన చర్య. ఈ దుర్మార్గమైన ఆలోచనలు బీజేపీ టీఆర్ఎస్ రెండు మానుకోవాలి. ఈడీ నోటీసులను వాయిదా వేయడం కానీ, పిఎంఎల్ఏ యాక్ట్ నుంచి ఫెమాకు మార్చడం కానీ, పిఎంఎల్ఏ యాక్ట్ పెడితే క్రిమినల్ కేసెస్ ఫైల్ చేసి సంబంధిత వ్యక్తులను అరెస్టు చేసి జైల్లో వేస్తారు. ఫెమా పెడితే ఫైన్ లైన్ పెనాల్టీలు వేసి వాళ్ళని వదిలిపెడతారు. ఇవాళ వాళ్ళ అవగాహనలో భాగంగా పిఎంఎల్ఏ యాక్ట్ పెట్టకుండా ఫెమా కింద దాన్ని బదిలీ చేసి వీళ్ళను తప్పించుకోవడానికి అవసరమైన వెసులుబాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వము సహకరిస్తున్నది. తెలంగాణ అంతటా హుజురాబాద్ ఫలితాలే వస్తాయని కేసీఆర్ ప్రభుత్వానికి రాజకీయ సమాధి కడతామని తీన్మార్ మల్లన్న హెచ్చరించారు. తీన్మార్ మల్లన్నకు బీజేపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు తెలంగాణ బీజేపీ ఇన్ఛార్జ్ తరుణ్ చుగ్. కార్యక్రమానికి బండి సంజయ్, ఎంపీ ధర్మపురి అరవింద్ హాజరయ్యారు. మీడియాను అణిచివేసి 100 కిలోమీటర్ల లోతు పాతి పెడతా అని చెప్పి ఏదైతే మాటలు చెప్పిండో కల్వకుంట్ల చంద్రశేఖరరావు, ఆ రోజే నిన్ను బాతి పెట్టే రోజు వస్తుంది అని చెప్పి నేను ప్రశ్నించడం ప్రారంభించిన. నేను ప్రశ్నించే నాడు నేను ఒక్కనున్నా. ఇవాళ లక్షలాది గొంతులు మాట్లాడగలుగుతున్నాయి, ప్రశ్నించగలుగుతున్నాయి అంటే మా వంతు ప్రయత్నంగా ప్రజలమైన మేము చేసుకున్నాం. ప్రశ్నించడమే కాదు, పని చేయడం కూడా రెండో దశ. ఈ పని చేసే కార్యక్రమమే భారతీయ జనతా పార్టీ నుంచి ఈ తాడు భారతీయ జనతా పార్టీ దగ్గర ఉంది కాబట్టి ఢిల్లీకి వచ్చి కూర్చున్నా. ఈ తాడు తీసుకొని వస్తా, బరాబర్ అమరవీరుల స్తూపానికి మీ కాందాన్నంతా గట్టేసి ఈరగోలలు ఇచ్చి ఎవరైతే అమరవీరుల కుటుంబాలు ఉన్నాయో వాళ్ళకి ఇచ్చి వాళ్ళతో ఈ బలకు గట్టిస్తా అని చెప్పి తెలియదు. 38 కేసులు పెట్టి నువ్వు సాధించింది ఏందయ్యా అంటే ఏమీ లేదు. ఒక్క కేసులోనన్నా పోలీసోళ్లే నా మీద కేసు పెడితే పోలీసోళ్ళు బయటికి పోయి కన్నీళ్లు పెట్టుకున్నారు. హుజూరాబాద్ కాడ చూలే, హుజూరాబాద్ కాడ నీ ఈపు నువ్వే వాళ్ళగొట్టుకున్నావు. హుజూరాబాదే కాదు, ఎక్కడ స్టార్ట్ అయినవో నువ్వు అక్కడికి తీసుకొచ్చి పెట్టే బాధ్యత మాది. బరాబర్ బాతాల పోసేట్టే ఇక బరాబర్ ప్రజల్లోకి వస్తాం, నీ సంగతి చెప్తాం. తీన్మార్ మల్లన్న మీద కేసులు పెట్టినందుకు బాధపడలే. నువ్వు జర్నలిజం కుతిక మీద కత్తి పెట్టినావు, నువ్వు ప్రశ్నించే గొంతుల మీద కత్తి పెట్టినావు, నువ్వు ఉద్యమకారులను తొక్కేటువంటి ప్రయత్నం చేసినావు. అందుకోసమే ఇవాళ సమాజం అంతా ఒకటైతా ఉన్నది. కేసీఆర్ ప్రభుత్వంపై పోరాడేందుకు ఉద్యమకారులకు బీజేపీనే సరైన వేదిక అన్నారు బండి సంజయ్. బీజేపీలో తీన్మార్ మల్లన్న చేరడంపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు. తీన్మార్ మల్లన్నను కేసీఆర్ కేసులతో భయపెట్టాలని చూశారని బండి సంజయ్ అన్నారు. రాక్షస
రాష్ట్ర ముఖ్యమంత్రి ఈరోజు అనేక విధాలుగా పోలీస్ కేసులతోని భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం చేసినప్పుడు కూడా నేను ఎంచుకున్న దారిని పక్కకు పోయే ప్రసక్తి లేదు, తప్పకుండా లక్ష్యం నెరవేర్చాలని అనేక మంది త్యాగాల ఫలితంగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. ఆ అమరవీరుల యొక్క త్యాగాలు నెరవేర్చాలంటే తప్పకుండా ఉద్యమిస్తా, ఉధృతంగా ముందుకు పోతాని చెప్పి ఎంచుకున్న దారిలో పయనిస్తున్నటువంటి వ్యక్తి తీన్మార్ మల్లన్న గారు. ప్రజల కోసం పనిచేసే వ్యక్తులు వాళ్ళందరూ కూడా, పోరాట పట్టిమగలు ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళందరూ కూడా. కాబట్టి అలాంటి పోరాట పట్టిమ ఉన్నటువంటి వ్యక్తులు ఇవాళ లక్ష్య సాధన కోసం ఇలా భారతీయ జనతా పార్టీ చేరుతుంది. తప్పకుండా వాళ్ళ విశ్వాసాన్ని వమ్మయ్యకుండా మీ ఏ ఆశయం కోసం, ఏ లక్ష్యం కోసం భారతీయ జనతా పార్టీ చేరుతుంది. తప్పకుండా మీ అందరి ఆలోచన వరకు రాబోయే రోజుల్లో కూడా భారతీయ జనతా పార్టీ ఇదే పందాన్ని కొనసాగిస్తాం. ఎట్టి పక్షంలో రాక్షస పాలన అంతమొందిస్తాం, దుర్మార్గ పాలన చెరముగితం పడతాం. ఈ కేసీఆర్ కుటుంబ పాలనను తెలంగాణ రాష్ట్రం నుంచి తప్పకుండా తరిమి కొడతామన్న విషయాన్ని ఈ సందర్భంగా స్పష్టం చేస్తూ ఉద్యమకాలకు మరొకసారి అప్పీల్ చేస్తున్నాం. రండి, భారతీయ జనతా పార్టీ చేయండి, కాషాయం నీడ చేరండి. తప్పకుండా తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్య తెలంగాణ నిర్మాణం కోసం భారతీయ జనతా పార్టీ చేపడుతున్న ఈ మహోద్యమంలో పాల్గొనాల్సిందిగా అందరికీ కరీంనగర్ స్థానిక సంస్థల స్వతంత్ర ఎమ్మెల్సీ అభ్యర్థి రవీంద్ర సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్ త్వరలోనే మంత్రి హరీష్ రావును పార్టీ నుంచి బయటికి పంపుతారని చెప్పారు. ప్రస్తుతం టీఆర్ఎస్లో హరీష్ రావు మనుషులకు ఎలాంటి పదవులు ఇవ్వడం లేదని రవీందర్ సింగ్ తెలిపారు. నేను అడుగుతున్నా ఈరోజు, హరీష్ అన్న నిజంగా కూడా మిమ్మల్ని కూడా ఇక దూరం పెడతారు, మిమ్మల్ని కూడా ఇక ఇక్కడ ఉంచారు, మిమ్మల్ని కూడా అతి త్వరలో పార్టీకి తీసే కుట్ర జరుగుతుంది. ఎందుకంటే మీ వాళ్ళు ఎవరిని కూడా ఒక్క పోస్ట్ కూడా ఇవ్వలేదు, ఒక్కరిని కూడా ఈ పోస్ట్ ఇవ్వలేదు. కాబట్టి నా రిక్వెస్ట్, మీరు కూడా ఆలోచించండి, ఉద్యమకారులను ఓట్లు వేపించి గెలిపియండి. నేను అడుగుతున్నా ఈరోజు హరీష్ అన్నను, నేను ఉద్యమకారుని, మీతో ఉద్యమాలు చేసిన, మీరు ఏ కార్యక్రమం ఇచ్చినా, మీతో జైలుకు పోయినా, మీతో పోలీసులు అరెస్ట్ అయినా, మరి నా కోసం ఒక్కసారి ఆలోచించలేరా అని నేను అడుగుతున్నా. ఉద్యమకారులకు సపోర్ట్ చేయాలంటున్నా, ఉద్యమ ద్రోహులకు సపోర్ట్ చేయకుండా అంటున్నా. ఉద్యమకారులు ముఖ్యమా, ఉద్యమ ద్రోహులు ముఖ్యమా? ఈరోజు కాంటాక్ట్ చేసేది ఎవరు? 2 ఎమ్మెల్సీస్లో ఒకరేమో భానుప్రసాదరావు గారు, ఇంకొకరేమో ఎల్ రమణ గారు. నేను అడుగుతున్నా, ఎక్కడున్న ఉద్యమంలో? ఒమైక్రాన్ వేరియంట్ని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని వైద్య శాఖ మంత్రి హరీష్ రావు చెప్పారు. విదేశాల నుంచి వచ్చిన వారిలో 13 మందికి కరోనా పాజిటివ్ వచ్చిందని, అయితే వీరికి ఒమైక్రాన్ వేరియంట్ నిర్ధారణ కాలేదన్నారు. రాష్ట్రంలో 100% వ్యాక్సినేషన్కు అన్ని రంగాల వారు సహకరించాలని హరీష్ విజ్ఞప్తి చేశారు. నిమ్స్ను మరింత అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపట్టామన్నారు. సంబంధించి ఇప్పటివరకు అయితే మన రాష్ట్రంలో ఎలాంటి కేసులు గుర్తించబడలేదు. మనకు 11 దేశాలు ఏవైతే మనకు కన్సర్న్ రిస్క్ కంట్రీస్గా మనం గుర్తించబడ్డామో, ఆ 11 దేశాల నుంచి వచ్చిన వాళ్ళందరినీ కూడా ఎయిర్పోర్ట్లో టెస్ట్ చేసి నెగటివ్ ఉంటేనే బయటికి పంపిస్తున్నాం, పాజిటివ్ ఉంటే నేరుగా టిమ్స్ ఆసుపత్రికి పంపిస్తున్నాం. 13 మందిని మనం పాజిటివ్ కేసెస్ని గుర్తించాం. దాన్ని ల్యాబ్స్కి పంపించి చెక్ చేసినప్పుడు ఆ 13 కూడా మరి ఆ వేరియంటు ఒమిక్రాన్ కాదు అని చెప్పి తేలడం జరిగింది. టెస్ట్ల సంఖ్య పెంచమని చెప్పారు. ఇప్పటి వరకు 30-40 వేల టెస్టులు చేస్తున్నాం. రాబోయే రోజుల్లో టెస్టులను 1,00,000 వరకు పెంచమని చెప్పి, విరివిగా టెస్టులు చేయమని చెప్పి కూడా వైద్య ఆరోగ్య శాఖను గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగింది. ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించే విధంగా కూడా వీలైనంత వరకు ప్రభుత్వ పరంగా మరి దాన్ని ఎన్ష్యూర్ చేయడానికి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఓమైక్రాన్ అనేది వేగంగా విస్తరిస్తుందే తప్ప అంత ప్రాణాంతకం కాదు అంటున్నారు. ప్రభుత్వంగా మేము మాత్రం అన్ని జాగ్రత్తలు కూడా తీసుకునే దిశగానే మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. దాదాపు 94% మొదటి డోసు మన రాష్ట్ర ప్రజలకు ఇవ్వడం జరిగింది. మిగతా 6% ఇవ్వడానికి కూడా మేము ప్రయత్నం చేస్తున్నాం. అనుమానాలు, అపోహలు అక్కర్లేదు. వ్యాక్సిన్ అనేది మిమ్మల్ని కాపాడడం కోసమే తప్ప వేరే ఉద్దేశం కాదని చెప్పి చెప్తా ఉన్నాం. మన రాష్ట్రంలో 100% వ్యాక్సినేషన్ చేసే దిశగా రాజకీయ పార్టీలు, ప్రజాప్రతినిధులు, స్పోర్ట్స్ మెన్, ఫిల్మ్ స్టార్స్, స్వచ్ఛంద సంస్థలు, ఎన్జిఓలు అందరూ కూడా భాగస్వామ్యం కండి. ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని తెలంగాణ ప్రభుత్వ అధికారులకు కేంద్ర ఎన్నికల సంఘం హెచ్చరికలు జారీ చేసింది. స్థానిక ప్రజాప్రతినిధుల జీతాలు పెంచుతూ పురపాలక శాఖ జీవో జారీ చేయడాన్ని తప్పుపట్టింది. సీఎస్ సోమేష్ కుమార్పై అసంతృప్తి వ్యక్తం చేసిన ఈసీ పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్, పురపాలక శాఖ కార్యదర్శి సుదర్శన్ రెడ్డికి హెచ్చరిక జారీ చేయాలని ఆదేశించింది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రజాప్రతినిధుల జీతాల పెంపుపై పురపాలక శాఖ జీవో జారీ చేసిన విషయం తెలిసిందే. రజనీకాంత్తో శశికళ ఎందుకు భేటీ అయ్యారు? అన్నాడీఎంకే పరిణామాలకు ఈ భేటీకి లింక్ ఉందా? శశికళ మళ్లీ అన్నాడీఎంకేను హస్తగతం చేసుకునే అవకాశం ఉందా? తమిళనాడులో రాజకీయ శక్తుల పునరేకీకరణ సాధ్యమా? అసలు తమిళనాడులో ఏం జరుగుతోంది?
స్టాలిన్ దూకుడును అడ్డుకోవడమే ధ్యేయమా? అన్నాడీఎంకేను శశికళ హస్తగతం చేసుకునే ప్రయత్నమా? వైరి వర్గాలను ఏకం చేసే సంకల్పమా? తమిళనాడులో మళ్లీ రాజకీయ వేడి రాజుకుంటోంది. ఇటీవల కాలంలో క్రియాశీలకంగా మారేందుకు ప్రయత్నిస్తున్న జయలలిత నెచ్చుల శశికళ సూపర్ స్టార్ రజనీకాంత్ భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. చెన్నై పోయిస్ గార్డెన్ లో రజనీ నివాసానికి వెళ్లిన శశికళ అరగంట పాటు ఆయనతో భేటీ అయ్యారు. అప్పుడు రజనీకాంత్ సతీమణి లత కూడా వారితో ఉన్నారు. దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం అందుకునే సందర్భంగా రజనీకి ఆమె శుభాకాంక్షలు తెలియజేశారు. అసెంబ్లీ ఎన్నికల ముందు రాజకీయాల్లోకి వస్తానని ప్రకటించిన రజనీకాంత్ తర్వాత మనసు మార్చుకున్నారు. ఇప్పుడు కాదంటూ మరోసారి తెరదించారు. శశికళ ఈ ఏడాది బెంగళూరు జైలు నుంచి విడుదలయ్యారు. ఆస్తుల కేసులో 4 ఏళ్లు జైలు జీవితం అనుభవించిన ఆమె మళ్లీ అన్నాడీఎంకేలో చేరేందుకు ప్రయత్నించారు. అన్నాడీఎంకే వర్గాలు ఆమెతో సన్నిహితంగా ఉన్నప్పటికీ పార్టీలో చేర్చుకునేందుకు ఆసక్తి చూపడం లేదు. డీఎంకే అధ్యక్షుడైన తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ రాజకీయాల్లోనూ పాలనలోనూ దూసుకుపోతున్నారు. రాష్ట్రంలో ఏకైక నేతగా కొనసాగుతున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే స్టాలిన్ ఎదురులేని నాయకుడిగా మారడం ఖాయంగా కనిపిస్తోంది. అప్పుడు తమిళనాడులో విపక్షాలకు అవకాశమే లేని పరిస్థితి ఎదురుకావచ్చు. రాజకీయ ఆకాంక్షలతో మళ్లీ తమిళనాడులోకి అడుగుపెట్టిన శశికళ ఆశయం నెరవేరకపోవచ్చు. సొంత పార్టీలో వ్యతిరేకతను తట్టుకునే డైవర్షన్ కూడా చిన్నమ్మకు అనివార్యమవుతోంది. అన్నాడీఎంకేలో పన్నీర్ సెల్వం, పళనిస్వామి వర్గాలకు అసలు పసగడం లేదు. అయినా శశికళ భయంతో వారిద్దరూ ఒక్కతాటిపై ఉన్నట్లుగా కలరంగిస్తున్నారు. అన్నాడీఎంకే సమన్వయకర్తగా పన్నీర్ సెల్వం, సంయుక్త సమన్వయకర్తగా పళనిస్వామి ఏకగ్రీవంగా ఎన్నిక కావడం ద్వారా పార్టీలో శశికళకు అవకాశం లేకుండా చేశారు. పైగా శశికళను పార్టీ నుంచి బహిష్కరించడం ద్వారా ఆమె పునరాగమనానికి తెరదించినట్లేనని ఆ ఇద్దరు నేతలు సంకేతాలు ఇస్తున్నారు. అయినా కార్యకర్తలంతా ఇప్పుడు కూడా తన వైపే ఉన్నారని శశికళ విశ్వసిస్తున్నారు. తాము పిలుపునిస్తే పార్టీ మొత్తం తన వైపుకు వచ్చేస్తుందని కూడా ఆమె ప్రచారం చేసుకుంటున్నారు. తమిళనాడు రాజకీయాల్లో పట్టు సాధించాలంటే కొత్త రూటు వెతుక్కోవాలని శశికళకు తెలుసు. పైగా తను పవర్ఫుల్ నేతనని, తనకు రాజకీయాల్లో విశ్వసనీయత ఉందని నిరూపించుకోవాల్సిన అనివార్యత కూడా ఆమెపై ఉంది. అటువంటి ప్రయత్నాల్లో భాగంగానే ఇప్పుడు ఆమె అందరినీ కలుస్తున్నట్లు భావించాల్సి ఉంటుంది. అందరితో కలిసిపోయే నేతగా పేరు తెచ్చుకున్న పక్షంలో అన్నాడీఎంకేలో మళ్లీ చేర్చుకునే అవకాశం ఉంటుందని కూడా ఆమె నమ్ముతున్నారు. మరోపక్క స్టాలిన్ను ఎదుర్కోవాలంటే అందరం కలిసి ఉంటేనే ఆ పని కుదురుతుందని శశికళ చెప్పకని చెప్పే ప్రయత్నంలో ఉన్నారు. అది సాధ్యమో కాదో చూడాలి. దేశంలో చాప కింద నీరులా విస్తరిస్తున్న ఒమైక్రాన్ కేసులు గుబులు రేపుతున్నాయి. పెరుగుతున్న కేసులతో మళ్లీ లాక్డౌన్పై చర్చ మొదలైంది. టీకాల పంపిణీని వేగవంతం చేసేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన ఒమైక్రాన్ వేరియంట్ క్రమంగా 30 దేశాలకు విస్తరించింది. 4th వేవ్తో ఆ దేశం వణికిపోతోంది. భారీ సంఖ్యలో కేసులు బయటపడుతున్నాయి. యూకేలోనూ ఒమైక్రాన్ సామాజిక వ్యాప్తి చెందినట్టు అనుమానిస్తున్నారు. గతేడాది కూడా ఇలాగే కేసులు మొదలై పతాక స్థాయికి చేరింది. డెల్టా రకంతో పోలిస్తే వ్యాప్తి, రీఇన్ఫెక్షన్ విషయంలో ఒమైక్రాన్ అనేక రెట్లు వేగవంతమైన లక్షణం కలిగి ఉండటం, వ్యాక్సినేషన్ వేయించుకున్న వారికి సైతం సోకుతూ ఉండడంతో కొత్త వేరియంట్ ఓ పెద్ద సవాల్గా మారింది. కొత్త కేసులు వెలుగు చూస్తున్న వేళ జనం ఉలిక్కిపడుతున్నారు. అయితే ఏ వేరియంట్ నుంచైనా టీకాలే కాపాడతాయని వైద్యరంగ నిపుణులు చెబుతున్నారు. వ్యాక్సిన్ తీసుకునే వారితో పోలిస్తే తీసుకున్న వారికి వైరస్ ముప్పు నుంచి రక్షణ లభిస్తుందని, అయితే 2 డోసులు తీసుకుంటే ఇంకా సురక్షితమని అంటున్నారు. ఇప్పటికే దేశంలో దాదాపు 15% మంది కనీసం 1 డోసు కూడా తీసుకోలేదని అంటున్నారు. టీకాలు తీసుకునే వారికే కొత్త వేరియంట్తో ముప్పు ఉంటుందని విశ్లేషిస్తున్నారు. దేశంలోని వైద్య సిబ్బంది, ఫ్రంట్లైన్ వర్కర్స్, రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న వారికి బూస్టర్ డోసు ఇవ్వాలని ది ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతోంది. ఈ సమయంలో వ్యాక్సినేషన్పై మరింత దృష్టి పెడితేనే ఈ ప్రమాదకర వేరియంట్ ప్రభావం నుంచి తప్పించుకోగలమని, లేదంటే 3rd వేవ్ను చూడాల్సి రావచ్చంటూ కేంద్రాన్ని హెచ్చరించింది. ఏ వేరియంట్ అయినా మనం తీసుకునే జాగ్రత్తలే వైరస్ బారిన పడకుండా చేస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇంటి నుంచి అడుగు బయటపెడితే మాస్క్తోనే వెళ్లడం, భౌతిక దూరం పాటించడం, చేతుల్ని ఎప్పటికప్పుడు శుభ్రపరచుకోవడం వంటి జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందంటున్నారు. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఉపయోగించే వాళ్ళు బాధ్యతగా వ్యవహరిస్తే లాక్డౌన్ గానీ, ఆంక్షలు గానీ పెట్టాల్సిన అవసరం ఉండదంటున్నారు.